నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. 2024 ఎన్నికలపై తాడేపల్లి పెద్దలు ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని పక్కన పెట్టేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇదంతా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తోంది. తొలి ఫేజ్లో చోటు చేసుకున్న మార్పులతో ఫ్యాన్ పార్టీ నేతలకు షాక్ ఇచ్చిన జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒకటి. మరికొంతమందికి ఉద్వాసన తప్పదన్నట్లు చర్చ సాగుతున్న క్రమంలో అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం. ఎన్నికలకు మరో 3 నెలలు మాత్రమే అవకాశం ఉండటంతో రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలకు తెరతీసింది. ఇందులో భాగంగా తొలి ఫేజ్లో 11 చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చెక్ పెడుతూ ఆ పార్టీ గట్టి నిర్ణయమే తీసుకుంది. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వారే 4 ఉండటంతో నేతలు ఉలిక్కిపడ్డారు. ఇంకా మార్పులు ఉంటాయన్న సంకేతాలు అందడంతో ఎవరిపై వేటుపై ఉండనుందా అన్న మీమాంసలో ఊగిసలాడుతున్నారు. ప్రధానంగా సెటిల్మెంట్లు, బెదిరింపులతో భారీగా డబ్బులు వెనకేసుకున్న వారిపై జగన్ టీం ఫోకస్ పెట్టినట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాళెం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీతో సైతం కొండపి సెగ్మెంట్ టీడీపీ వశమైంది. దీంతో ఎలాగైనా కొండపిలో వైసీపీ జెండా ఎగరాలని జగన్ భావిస్తున్నారు. దీంతో మంత్రి సురేష్ను కొండపి ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారట. అయితే మరో కారణం కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలను పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతోనే ఇన్ఛార్జ్ మార్పు జరిగిందని పార్టీలో చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో కొండపి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాదాసి వెంకయ్య ఓటమి పాలయ్యారు. మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని తాడేపల్లి పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో మంత్రి సురేష్కు సపోర్టు చేయమని కూడా మాదాసి వర్గీయులు తెగేసి చెప్పారట. ఇక మరో నియోజకవర్గం సంతనూదలపాడు. ఇక్కడ వైసీపీకి చెందిన సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్పై ఈగ వాలిన వెంటనే మీడియా ముందు ప్రత్యక్షమైపోతారు. ప్రతిపక్ష నేతలపై విసురులు విసురుతూ అధిష్టానం వద్ద నుంచి మార్కులే కొట్టేశారు. ప్రస్తుతం పార్టీలో ఆయన పరిస్థితి కూడా అంతగా బాగోలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. అందుకు కారణం కూడా లేకపోలేదు. సుధాకర్ బాబుపై 2 ఏళ్లుగా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. మద్దతు ఇచ్చేవారి కన్నా వ్యతిరేకులే అధికంగా ఉన్నారట. గ్రానైట్ వ్యాపారుల నుంచి భారీగా వసూలు చేశారట. అంతేనా, పలుచోట్ల డబ్బులు తీసుకున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్న తాడేపల్లి పెద్దలు ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి మేరుగ నాగార్జునకు బాధ్యతలు అప్పగించారట. దీంతో కినుక వహించిన ఎమ్మెల్యే సుధాకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అభిమానులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కనపడకపోవడంతో అవునంటూ నిర్ధారించుకుంటున్నారు. ఈ సమయంలోనే లోకల్, నాన్ లోకల్ వాదనను వైసీపీ నేతలు చాప కింద నీరులా తీసుకువస్తున్నారు. మంత్రి మేరుగా వద్దంటూ స్థానిక వైసీపీ నేతలు తెరపైకి తీసుకువస్తున్నారు. మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఇన్ని సమస్యల నడుమ సంతనూతలపాడులో మంత్రి మేరుగా విజయం ఎలా సాధిస్తారోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకు మద్దతు ఇచ్చే ప్రసక్తే ఉండదని చెబుతున్నారట. మరోవైపు అద్దంకిలోనూ వైవి సుబ్బారెడ్డి చక్రం తిప్పారు. అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య స్థానంలో పాణ్యం హనిమిరెడ్డికి బాధ్యతలు అప్పగించేలా తాడేపల్లిలో ఒత్తిడి తీసుకువచ్చారు. వారిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాల నేపథ్యంలో వైవి హినిమారెడ్డి పక్షాన నిలిచారని కార్యకర్తల్లో టాక్ నడుస్తోంది. దీంతో తాడేపల్లి వెళ్లి విషయం తేల్చుకునే పనిలో కృష్ణ చైతన్య తన వర్గీయులతో మంతనాలు సాగిస్తున్నారట. అయితే మరోమారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉండటంతో కృష్ణ చైతన్య ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. కృష్ణ చైతన్య వర్గం తప్పితే మిగిలిన నేతలంతా హనిమిరెడ్డిని కలిసి నడిచేందుకు రెడీ అవడంతో అద్దంకి రాజకీయం రసకందాయంలోకి చేరింది. తన మనసులో ఎలాంటి భేషజాలాలు లేవని, అద్దంకిలో వైసీపీ విజయాన్ని జగన్కు కానుకగా ఇస్తామని ఆయన నేతలతో అన్న మాటలపై కూడా చర్చ సాగుతోంది. చీరాల ఈ నియోజకవర్గం టీడీపీదే అయినప్పటికీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరిపోయారు. 2019లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై ఆయన గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో కుమారుడు వెంకటేష్ కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో
ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఆమంచి కరణం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆమంచిని పర్చూరు ఇన్ఛార్జిగా తాడేపల్లి పెద్దలు నియమించిన అధిష్టానం తాత్కాలికంగా వర్గపోరుకు తెరదించారు. ఇక చీరాలలో పార్టీకి అన్నీ తానై కరణం వెంకటేష్ నడిపించారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని అధిష్టానం దృష్టిలో నిలిచారు. దీంతో ఎమ్మెల్యే బలరాం తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు వెంకటేష్కేనని చెప్పేశారు. అనూహ్యంగా చీరాలలో కూడా మార్పులుంటాయని ప్రచారం సాగడంతో నేతల్లో టెన్షన్ ప్రారంభమైంది. ఒంగోలులో బరి నుంచి అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీకి బలరాంను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా ఊపందుకుంది. ఇక్కడే తాడేపల్లి పెద్దలు మరో స్కెచ్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంతం కావడంతో మోపిదేవి వెంకటరమణ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. మత్స్యకారంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ను వైసీపీ తన ఓటు బ్యాంకుకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైందట. చీరాల సీటు కరణంకు ఇవ్వని పక్షంలో మోపిదేవి వైపు అధిష్టానం మొగ్గు చూపితే ఆయన ఇండిపెండెంట్గా అభ్యర్థిగా రంగంలోకి దిగుతారన్న టాక్ నడుస్తోంది. ఇటు ఆమంచిని సముదాయించటం, అటు కరణం బలరాంను ఒప్పించటం వంటి అంశాలు ఎన్నికల సమయంలో జగన్ పార్టీకి కీలకం కానున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. సీఎం జగన్కు దగ్గర బంధువైనప్పటికీ ఆయన కూడా తిప్పలు తప్పట్లేదు. రాబోయే ఎన్నికల్లో మార్కాపురం, గిద్దలూరు సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపే ఆలోచనలో తాడేపల్లి పెద్దలు ఉన్నారట. కొద్ది నెలలుగా వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాలినేని పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్నారట. విధిలేని పరిస్థితుల్లో జగన్ పార్టీకి రామ్ చెప్పి టీడీపీ, జనసేన పక్షాన చేరుతారంటూ టాక్ కూడా ఊపందుకుంది. బాలినేని ప్రతిపక్ష పార్టీలు స్వాగతిస్తాయా లేదా ఒకే అంటూ ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏమిటని కార్యకర్తలు ఆలోచిస్తున్నారట. ఇక దర్శి విషయానికి వస్తే ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను మార్పుపై దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారట. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారంటూ ప్రచారం కూడా సాగుతోంది. అందుకు తగ్గట్లుగా పార్టీ బాధ్యతలు కూడా అన్నీ తానై చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి పక్కన పెట్టడమే ఆయనకు సమస్యగా మారిందట. దీంతో నియోజకవర్గంలో భారీ వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారట. ప్రత్యేకించి బూచేపల్లి మద్దతుదారులను ఇబ్బంది పెట్టడంతో మద్దిశెట్టికి చెక్ పెట్టాలంటూ తాడేపల్లి పెద్దలు మొరపెట్టుకున్నట్లు కేడర్లో ప్రచారం సాగుతోంది. ఆయన కూడా టీడీపీ, జనసేన కూటమి వైపు చూస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ఏపీలో వైసీపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. 2024 ఎన్నికలపై తాడేపల్లి పెద్దలు ఫోకస్ పెట్టారు. గెలిపే లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మారుస్తూ ఉన్నారు. గెలుపు అవకాశం ఉన్న వారికే ఎక్కువగా అవకాశం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రానున్న ఎన్నికలు ఏదైతే 2024 ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తామని చెప్పుకోవాలి. ఏదైతే ఈ నియోజకవర్గాల్లో కొంతమంది మీద ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కానీ, వ్యతిరేకత వర్గం కానీ ఉన్నారో వాళ్ళని మారుస్తా వస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే గెలుపు గుర్రాలు వైసీపీ అధిష్టానం ఏదైతే ఇన్నర్ గా చేసుకున్న సర్వే కానీ, ఇటు ఐపాక్ సర్వే కానీ మొత్తం ఒక ప్రాతిపదికగా తీసుకొని ఎవరైతే గెలుస్తారని చెప్పి సర్వేలో తేలుతుందో వారికి ముఖ్యంగా టికెట్ ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ క్యాడర్స్ వారికే టికెట్ క్యాడర్ పరిస్థితి ఉంది. మన ప్రకాశం జిల్లా తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో అత్యధికంగా 4 నియోజకవర్గాలు ఇప్పుడు దాకా మార్పు చేశారు. మొత్తం ఫస్ట్ ఫేజ్ లో 11 చేస్తే ఆ 11 లో కూడా 11లో కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో మార్పు చేసే పరిస్థితి ఉంది. మొదటగా చూసుకుంటే ఇటు ఎర్రగొండపాలెంలో గతసారిగా ఆదిమూలపు సురేష్ ఎవరైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారో ఆయన గెలిచారు. ఆయన గెలిచి ఎర్రగొండపాలెంలో అంతా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అతను మీద కొన్ని అవినీతి ఆరోపణలతో పాటు ఇటు రెడ్డి సమాజ వర్గాన్ని మొదటి నుంచి దూరం పెడుతున్నారని చెప్పి అనే టాక్ కూడా విపరీతంగా అనిపిస్తుంది. దీంతో మరి ఆదిమూలపు సురేష్ కూడా అక్కడి నుంచి ఏదైతే ఎస్సీ నియోజకవర్గం, రిజర్వ్ నియోజకవర్గం ఉందో కొండేటికి మార్పు జరిగింది. కొండేటిలో ఉన్న అప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్న వరకుటి అశోక్ బాబు మాత్రం ఏదైతే వేమూరు రిజర్వ్ నియోజకవర్గం ఉందో అక్కడికి మాత్రం జరిగింది. ఈ ఆదిమూలపు సురేష్ ఇటు కొండేపి వచ్చి కూడా ప్రస్తుతం కొంచెం యాక్టివ్ గా ఉన్న పరిస్థితి ఉంది. కొండేపిలో కొంత వ్యతిరేకత అయితే ఆదిమూలపు సురేష్ మనకు క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే వరకుటి అశోక్ బాబు గత ఇన్ఛార్జ్ ఎవరన్నా దానికి ముందు మాదాసు వెంకయ్య గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన అర్థం ఏమంటుందంటే వరకుటి అశోక్ బాబు లేడు కాబట్టి మాదాసి గత ఎన్నికల్లో ఓడిపోయిన మాదాసు వెంకయ్య ఎవరైతే ఉన్నారో
దానికి ఇస్తే గెలిచే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయిన పరిస్థితి ఉంది మాధవ వెంకయ్యకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు గట్టిగా మాధవ వెంకయ్య వర్గం కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం గురించి తాడేపల్లిలో కూడా చర్చించాలని చెప్పి కూడా మాధవ వెంకయ్య వర్గం పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే వైసీపీ అధిష్టానం చేసిన దాని ప్రకారం కొండేపి ఇన్ఛార్జ్ పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ గా మంత్రి ఆదిమూలపు సురేష్ వస్తున్నారు. ఆయన పార్టీలో అక్కడ కొండేపి కాన్స్టిట్యూన్సీలో యాక్టివ్ గా ఉండడంతో పాటు ఇతర వైసీపీ నాయకుల్ని కలుపుకొని వెళ్లడంలో కూడా కొంత సఫలమైనట్టు చూసుకోవచ్చు. మరోవైపు ఏంటంటే ఈ ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్ కొండేపి వచ్చినప్పుడు కొంత ఫస్ట్ మొదటి 1-2 రోజుల్లో ఎటువంటి ఈ రాజీనామాలు గాని పార్టీ తరఫున ఆందోళన గాని ఏం జరగలేదు. దీంతో మళ్ళీ మొదటకే ఏదన్నా జరిగే అవకాశం ఉందని చెప్పి తర్వాత ఆదిమూలపు సురేష్ తన అనుచర వర్గం ఏదైతే ఉందో వారి చేత రాజీనామా నాటకాలకి తెరలేపారని చెప్పే టాక్ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్ వెళ్ళడంతో అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఏదో ఉందో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రెండో చూసుకుంటే సంతనోతలపాడు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా టీజీఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈయనకి వైసీపీ ఇన్ఛార్జ్ గా అక్కడ సీట్ లేదు. ఆ వేమూరు నుంచి ఎవరైతే ఉన్నారో మంత్రి మేరుగు నాగార్జున, ఆ నాగార్జునకి సంతనోతలపాడు ఇన్ఛార్జ్ గా వైసీపీ అధిష్టానం చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే సంతనోతలపాడు టీజీఆర్ సుధాకర్ బాబు ఇటు అధిష్టానం సీఎం ఎవరైతే ఉన్నారో జగన్ కి బాగా సుపరిచితం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా గానీ టీడీపీ గానీ బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఎవరు వైసీపీలో ఏ నేతని ఏమన్నా గానీ వెంటనే నేనున్నానంటూ ఆ పార్టీకి మద్దతుగా ఒంగోలు వచ్చి సంతనోతలపాడు నుంచి ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అవతల వాళ్ళ మీద తిక్కే పరిస్థితి ఉండేది ఎప్పుడు. అట్లా ఎంత యాక్టివ్ గా పార్టీలో ఉన్నప్పటికీ ఈ మేరుగు నాగార్జున్ని వేమూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ టీజీఆర్ సుధాకర్ బాబు ప్లేస్ లో పెట్టడం, అతనికి ఇన్ఛార్జ్ ఇవ్వడంతో పాటు సంతోషంలో టీజీఆర్ సుధాకర్ బాబుకి ఎక్కడ అకామిడేట్ చేయని పరిస్థితి ఉంది. దీంతో ఆయన వ్యతిరేక వర్గం చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఆయన అనుకూల వర్గం మాత్రం కొంత సంతోషంగా ఉంది. అయితే టీజీఆర్ సుధాకర్ బాబు గత కొంతకాలంగా గడిచిన 2 ఏళ్ల తర్వాత నుంచి ఇటు సంతనోతలపాడులో ప్రధానంగా ఉన్న మండలాల్లో 3 మండలాల్లో ఆయన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ గడప కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో కూడా తీవ్ర వ్యతిరేకతగా బయటపడింది. చాలా మంది వైసీపీ పార్టీకి చెందిన నాయకులే బ్లాక్ జెండాలు పట్టుకొని సుధాకర్ బాబు తమ ప్రాంతంలోకి రాకూడదని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అలాంటి సమయాల్లో ఇతను పోలీసుల్ని ఉపయోగించి అక్కడ ఉన్న వైసీపీ నేతల మీద కేసులు పెట్టారని చెప్పి అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది జిల్లాలో. మరోవైపు చూసుకుంటే అద్దంకి ప్రస్తుతం గతంలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ అంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన బాచిన కృష్ణ చైతన్య, ఈయన మాజీ మంత్రి గరటయ్య కుమారుడు, గత ఎన్నికల్లో అద్దంకి నుంచి బాచిన కృష్ణ చైతన్య పోటీ చేశాడు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఏదో ఉంది. ఈ ఎన్నికల్లో పాణ్యం హనుమారెడ్డి అంటే ఈ పాణ్యం హనుమారెడ్డిని బిజినెస్ మ్యాన్ వైవి సుబ్బారెడ్డికి అత్యంత దగ్గర స్నేహితులు, వీళ్ళిద్దరు కూడా కలిసి బిజినెస్ ఉన్నాయనే టాక్ కూడా జిల్లాలో వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కృష్ణ చైతన్యని పక్కన పెట్టి పాణ్యం హనుమారెడ్డిని ఇక్కడ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. దీంతో కృష్ణ చైతన్య వర్గం ఏదైతే ఉందో అది తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. కృష్ణ చైతన్యతో పాటు వారి వర్గం అంతా ఆల్రెడీ ఒకసారి సమావేశమై ఈ విషయాన్ని ఇటు తాడేపల్లి సీఎం దగ్గర తీసుకెళ్లాలని చెప్పి టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఆల్రెడీ సీఎం జగన్ కృష్ణ చైతన్యతో ఆల్రెడీ మాట్లాడారని చెప్పి, అట్లాగే మాట్లాడడంతో పాటు గెలిచిన వెంటనే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారని చెప్పి ఈ విషయంలో కృష్ణ చైతన్య ముందుకు వెళ్లాలా వెనక్కి వెళ్లాలని అర్థం కాని పరిస్థితి. ఇటీవల పాణ్యం హనుమారెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఏదైతే అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండ ఏదైతే ఫేమస్ టెంపుల్ ఉందో ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడికి వచ్చి పూజలు జరిపించారు. ఈ పూజలు కూడా ఈ కృష్ణ చైతన్య వర్గం తప్ప మినహాయిస్తే మిగతా వారందరూ హనుమరెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ పూజలు చేయించుకున్న సమయంలోనే దేవాలయం నుంచి బయటకు వచ్చిన హనుమరెడ్డి అద్దంకి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కలుపుకోపోవడంతో పాటు ఇక్కడ లోకల్ నాయకులు అందరం కలిసి ఈ పార్టీని గెలిపించి ఇక్కడ ఇది సీఎం జగన్ కి అప్పచెప్పాలని చెప్పి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి హనుమరెడ్డికి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇది కూడా ఇటు కృష్ణ దానికి కొంత వ్యతిరేక వర్గంలో కొంత ఉధృత పరిస్థితి వచ్చే పరిస్థితి అయితే కనపడింది ఆ టైంలో. మరోవైపు తీసుకుంటే చీరాల్లో కర్ణం బలరాం ఈయన గత 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచాడు. అనంతరం అదే నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పి తన కుమారుడు కర్ణం వెంకటేష్ ఎవరైతే ఉన్నారో కర్ణం వెంకటేష్ ని ఇటు చీరాల వైసీపీ పార్టీలో కండువా కప్పించారు. అయితే అనంతరం అక్కడి నుంచి అప్పటి వరకు చీరాల పోటీ చేశాడు ఆమంచి కృష్ణమోహన్, అతని నియోజకవర్గ బాధ్యతని తప్పిస్తూ ఈ కర్ణం బలరాంకి ఇచ్చారు. అనంతరం ఆమంచి కృష్ణమోహన్ ని పచ్చూరు ఏదైతే పచ్చూరు ఉందో చీరాల పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ, ఆ పచ్చూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఆమంచి కృష్ణమోహన్ నియమించారు. అప్పటి నుంచి కర్ణం వెంకటేష్ అంతా మొత్తం నడిపిస్తా ఉన్నారు చీరాల నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలని. ఏదైతే
ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిందో గడప గడప కార్యక్రమాన్ని కూడా మొత్తం తానే చూస్తున్నానని చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో చీరాల నియోజకవర్గానికి కూడా నెక్స్ట్ కన్నం వెంకటేష్ కి టికెట్ లేదని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితమే చీరాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పి తన కుమారుడు ఎవరైతే ఉన్నా కర్ణం వెంకటేషే పోటీలోకి దిగుతాడు, నేను గురించి రాజకీయాల నుంచి పక్కన ఉంటాను కానీ డైరెక్ట్ గా నేను రాజకీయాలు ఫేస్ చేయాలని చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో కర్ణం వెంకటేష్ కి టికెట్ ఇవ్వదు అని చెప్పి టాక్ రావడంతో కర్ణం వెంకటేష్ వర్గం అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రేపల్లికి చెందిన మోపిదేవి ఎవరైతే ఉన్నారో ఆ మోపిదేవిని చేరారు. అతనికి మత్స్యకారుల్లో మోపిదేవికి మంచి ఫాలోయింగ్ ఉంది. అది ఆ ఫాలోయింగ్ వాడుకోవాలనుకున్న వైసీపీ అధిష్టానం ఇటు ఏదైతే చీరాల మొత్తం మత్స్యకార ప్రాంతం ఉంది, చీరాలలో కోస్టల్ ఏరియా కావడంతో ఈ ప్రాంతంలో మోపిదేవిని నిలబెడితే కొంత ఫాలోయింగ్ ను వాడుకోవచ్చనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు చీరాల్లో కర్ణం బలరాం కాకుంటే ఆమంచి కృష్ణమోహన్ ఎవరైతే చీరాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆయన తనకు సీట్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ గట్టిగా ట్రై చేస్తున్న పరిస్థితి. అధిష్టానం దగ్గర కూడా పావులు కలుపుతున్నారని చెప్పుకోవచ్చు. వైపు ఒకవేళ వైసీపీ అధిష్టానం ఆమంచికి సీటు కేటాయించకపోతే ఆయన ఇండిపెండెంట్ కూడా బరిలో నిలిచే అవకాశాలు లేకపోలేదని కూడా చెప్పుకోవాలి. గత 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఇండిపెండెంట్ ఏదైతే ఆటో గుర్తు నవోదయం పార్టీ అంటారు దాన్ని ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచి తర్వాత అనంతరం టీడీపీలో జరిగిన పరిస్థితుల్లో అయితే ఇటు చీరాలలో కర్ణం వెంకటేష్ టికెట్ ఇవ్వకుండా ఇటు మోపిగా వెంకటరామ్ టికెట్ ఇస్తే ఆమంచి కృష్ణమోహన్ ఒకవేళ ఇండిపెండెంట్ గా పోతే చీరాలలో గట్టి ఎదురు దెబ్బ జరుగుతుంది వైసీపీ పార్టీకి అని చెప్పుకోవాలా. మరోవైపు చూసుకుంటే ఇటు ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం కృష్ణమూర్తిని ఇటు ఒంగోలు అసెంబ్లీ నుంచి ఒంగోలు పార్లమెంట్ నుంచి కర్ణం బలరాం కృష్ణమూర్తికి ఆల్రెడీ పార్లమెంట్ సభ్యుడిగా చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఇది పార్లమెంట్ కి పంపించాలన్న ఆలోచన కూడా కేంద్ర వైసీపీ అధిష్టానం చేస్తుందని చెప్పుకోవాలి. మరోవైపు చూసుకుంటే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన ఎవరైతే సీఎం ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు అని కూడా చెప్పుకోవాలా. అయితే బాలినేని కూడా ఆ పార్టీ మీద కొంతకాలంగా అయిష్టతో ఉన్నారని చెప్పుకోవాలి. కొన్నిసార్లు అయిష్టతో వ్యాఖ్యలు కూడా చేశారు, ప్రెస్ మీట్ లో కూడా కొన్ని ఆ పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా మార్కాపురం కానీ గిద్దలూరు నుంచి కానీ పోటీ చేయాలి, ఎక్కువగా మార్కాపురం నుంచి పోటీ చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం చెబుతుంది. అయితే దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి సత్యమేరా అని అంటున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒంగోలు నుంచి అయితే బయటకు వెళ్లే పరిస్థితి లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ తీసుకున్న చర్యలు తను నడపకుండా కొంతమంది నియోజకవర్గాలను మార్చడం, ఇన్ఛార్జీలు మార్చడం ఇలాంటి చర్యలతో కొన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కిలిగి వహిస్తున్నారని చెప్పుకోవాలి మనం. మరోవైపు ఈ ఒంగోలు నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ తప్పని పరిస్థితి ఎదురైతే ఇటు టీడీపీ జనసేన అలయన్స్ ఏదైతే ఉందో అలయన్స్ వైపు చూస్తున్నారు. ఈ అవసరమైతే ఇటు వైసీపీ నుంచి బయటకు వెళ్ళి అలయన్స్ లో చేరైనా ఒంగోలు నుంచి పోటీ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే దర్శి గురించి చెప్పుకోవాలి. దర్శిలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న మధుశెట్టి వేణుగోపాల్ గత ఎన్నికల్లో ఇది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ తో ఆయన మద్దతుతో మంచి మెజార్టీతోనే గెలిచారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం దర్శిలో మధుశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిని ఎవరిని ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనధికారికంగా ఇన్ఛార్జి అని చెప్పి చెప్పుకోవాలి. ఆల్రెడీ అధిష్టానం దగ్గర నుంచి ఏదైతే ఉందో ఈ వైసీపీ ఇన్ఛార్జి మార్పుల్లో తప్పనిసరిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ఉందని చెప్పి ఆ పార్టీ అధినాయకత్వం కూడా సింట్లు కూడా తర్వాత పార్టీ బాధ్యతలు కూడా తీసుకోమని ఇండైరెక్ట్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెప్పినట్టు మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. దీంతో దర్శి మధుశెట్టి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మధుశెట్టి వేణుగోపాల్ కూడా కొంచెం పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్ నుంచి మధుశెట్టి వేణుగోపాల్ కి సీఎంఓ నుంచి పిలుపు వచ్చినప్పటికీ మధుశెట్టి వేణుగోపాల్ దాన్ని వాయిదా వేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే బూచేపల్లి శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇతను కొద్ది రోజుల్లో నెక్స్ట్ ఫేజ్ లో వచ్చే లిస్ట్ లో ఇతనికి ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తే ఈయన మిగతా పార్టీ బదులు పూర్తి స్థాయిలో పట్టుకోవడం కానీ అట్లాగే మరోవైపు చూసుకుంటే ఇటు రెడ్డి సమాజ వర్గం నాయుడు సమాజ వర్గం కూడా ఎక్కువ. దీంతో మధుశెట్టి వేణుగోపాల్ సపోర్ట్ చేయకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమాజ వర్గం, మధుశెట్టి వేణుగోపాల్ నాయుడు సమాజ వర్గం. ఈ క్రమంలో మధుశెట్టి వేణుగోపాల్ బూచేపల్లి శివప్రసాద్ సపోర్ట్ చేస్తారా లేదని తెలియాల్సి ఉంది. మరోవైపు మధుశెట్టి వేణుగోపాల్ తనకు టికెట్ కావాలని చెప్పి అధిష్టానం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ వైసీపీలో టికెట్ రాకుంటే ఇటు జనసేన టీడీపీ అలయన్స్ లోకి వెళ్ళైనా కానీ టికెట్ తీసుకోవాలన్నా పోటీ చేయాలని చెప్పి మధుశెట్టి ఆలోచన చేస్తున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. సుజాత. థ్యాంక్ యూ సురేష్.